తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన ఎపిసోడ్లో షార్ట్ ఫిలిం స్క్రిప్ట్ రాయటం ఎలాగా. ఈ షార్ట్ ఫిలిం స్క్రిప్టు మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి తాబేలు కుందేలు కథే షార్ట్ ఫిలిం అండి. దాదాపుగా అరగంట సినిమా, అంటే 11 సీన్లు వచ్చినటువంటి ఈ తాబేలు కుందేలు కథే మన షార్ట్ ఫిలిం. ఇప్పటిదాకా వచ్చిన 3-4 ఎపిసోడ్లు అవన్నీ కూడా ఈ షార్ట్ ఫిలిం రాయటం ఎలా అనేదానికి ఒక ఆన్సర్గా మనకు ఉపయోగపడుతుంది. అయితే షార్ట్ ఫిలిం కానీ ఫిలిం కానీ ఏదైనా సరే రాసినప్పుడు సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో చెప్పినట్టుగా ఏ అంశాలు, అంటే ఒక పాత్ర గురించి కానీ లేదా కథ రాసినప్పుడు బేసిక్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కానీ ఏమేం చేయాలి అనే విషయాల్ని మనం ఇక్కడ ఉన్నాయా, మనం రాసుకున్న స్క్రిప్ట్లో ఉన్నాయా లేవా అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. అంటే ఫస్ట్ డ్రాఫ్ట్ చేసినప్పుడు, అంటే మొట్టమొదట ఒక 4 నుంచి 10 పేజీల స్క్రిప్ట్ రాసుకుంటాం. మొట్టమొదట దాన్ని సినాప్సిస్ అంటాం. ఆ సినాప్సిస్లో ఏ అంశాలు ఉండాలనేది సిడ్ఫీల్డ్ కొన్ని విషయాలు చెప్పాడు. అంతకుముందు మన ఎపిసోడ్లో నేను చెప్పాను, ప్రస్తావించాను. అవి ఇప్పుడు మనం రాసుకున్న తాబేలు కుందేలు కథలో ఉన్నాయా లేవా అంటే సినాప్సిస్కి ఉండాల్సిన లక్షణాలు, లేదా ఒక ½ అన్ అవర్ షార్ట్ ఫిలింకి ఉండాల్సిన లక్షణాలు, లేదా బిగినింగ్ మిడిల్ ఎండ్ ఉన్నదా, లేదా మనం క్రియేట్ చేసిన క్యారెక్టరు మనకి సినిమాకి అనుకూలంగా ఉందా లేదా, అంటే సినిమాటిక్ స్ట్రక్చర్లో క్యారెక్టర్ని క్రియేట్ చేసామా లేదా అనే విషయాలని మనం ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదటి అంశంగా సినిమాకి మనం ఏ కథకైనా ఏ ఉండాలని చెప్పుకున్నాము, ఒక బిగినింగ్, ఒక మిడిల్, ఎండ్ ఉండాలనుకున్నాం. ఈ తాబేలు కుందేలు కథలో బిగినింగ్ మిడిల్ ఎండ్ ఉందా లేదా మీరు పరిశీలించండి. సో తాబేలు ఒక అరణ్యంలో ఓపెన్ చేసాం, ఒక అడవిలో ఓపెన్ చేసాం. తాబేలు ఆడుకుంటూ ఉంటే ఇలా పెట్టాము. తర్వాత తాబేలు తల్లిదండ్రుల్ని పరిచయం చేసాం. తర్వాత కుందేలు ఫ్రెండ్స్ని పరిచయం చేసాం. ఆ తర్వాత కుందేలు కుటుంబాన్ని పరిచయం చేసాం. ఈ 2 చెరువు దగ్గర గొడవ పట్టడం చేసాం. అలాగే ఆ తర్వాత ఛాలెంజ్ చేసుకోవడం, ఆ ఛాలెంజ్ తర్వాత 2 కూడా రియాక్షన్స్, ఆ ఇంటి దగ్గర రియాక్షన్ చూపించాం. ఆ తర్వాత 2 ఒకటేమో ప్రాక్టీస్, తాబేలు ప్రాక్టీస్ చేయటం, కుందేలు నెగ్లెక్ట్గా ఉండటం చూపించాం. ఆ తర్వాత పరుగు పందెం, ఆ తర్వాత చివరికి కుందేలు ఓడిపోవటం, అది మారిపోయి అది వెళ్ళిపోతూ ఉంటే దాన్ని వెనక్కి పిలిచి దానికి బుద్ధి చెప్పి దాంతో ఫ్రెండ్షిప్ చేసుకోవటం అనే కథని మనం స్క్రీన్ ప్లే డైలాగ్తో ఇప్పటిదాకా ఇన్ని ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఈ కథలో ఏముంది, బిగినింగ్ తాబేలు ఫ్యామిలీ, కుందేలు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అది మనం బిగినింగ్ అనుకున్నట్టయితే, వాటి మధ్య చెరువు దగ్గర జరిగినటువంటి గొడవ, దాని తర్వాత రావడం అనేది మిడిల్ అనుకుంటే, తర్వాత ఎండింగ్ వచ్చేసరికి పోటీలో గెలవటం ఎండ్ అనుకున్నాం. కాబట్టి రాసుకున్న ఈ చిన్న కథలో కూడా బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉంది. అలాగే మీరు ఏదైనా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు, అంటే షార్ట్ ఫిలిం స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కూడా బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉందా లేదా చూసుకోండి. అలాగే మీ ప్రధాన పాత్ర ఎవరు, దీనిలో ఈ కథలో ప్రధాన పాత్ర ఎవరు, తాబేలు ఎవరితో గొడవ పడుతుంది, కుందేలుతో గొడవ పడుతుంది. రెండింటికి మధ్య ఎవరి మధ్య పోటీ జరుగుతుంది, యాక్షన్ ఎవరి మధ్య జరుగుతుంది, తాబేలు మధ్య కుందేలు మధ్య జరుగుతుంది. సో ఇట్లాగా మీ ప్రధాన పాత్ర ఎవరు, దానికి ఉన్న సమస్య ఏంటి, ఛాలెంజ్ ఎవరితో చేసింది, తాబేలు కుందేలుతో చేసింది. ఎందుకని, ఇగో ప్రాబ్లం వల్ల, గొడవ పట్టడం వల్ల, అవమానించడం వల్ల. అలాగే మీలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటో, మీ కథలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటో తెలుసుకోండి. ప్రధాన పాత్ర ఎవరో తెలుసుకోండి, ప్రత్యర్థి ఎవరో తెలుసుకోండి. అంటే ప్రొటోగనిస్ట్ ఎవరో, యాంటగోనిస్ట్ ఎవరో నిర్ణయించుకోండి. అలా నిర్ణయించుకున్న తర్వాత కథని 4 లేదా 5 పేజీల్లో రాయండి. ఇప్పుడు చూశారు కదా, మనం రాసిన తాబేలు కుందేలు కథలో బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉంది. దానిలో ప్రధాన పాత్రను పెట్టుకున్నాం, కాన్ఫ్లిక్ట్ పెట్టుకున్నాం, ఆ తర్వాత ప్రత్యర్థి పాత్ర కూడా ఎవరో కూడా నిర్ణయించుకున్నాం. కాబట్టి మొట్టమొదట అనుకున్న అంశం, ప్రతి కథకి బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉండాలి. దాని ప్రధాన పాత్ర ఎవరో నిర్ణయించుకోవాలనే విషయాన్ని మనం సక్సెస్ఫుల్గా చేసాం కదా. మరి 2వ అంశాన్ని చూద్దాం. సిడ్ఫీల్డ్ ప్రకారం 2వ పాయింట్ ఏంటంటే, ఏదైనా సరే ఒక మంచి క్యారెక్టర్ క్రియేట్ చేయాలంటే దానికి 4 లక్షణాలు ఉండాలి. ఆ 4 లక్షణాలు ఏంటంటే, పాయింట్ ఆఫ్ వ్యూ, 2వది యాటిట్యూడ్, 3వది డ్రామాటిక్ నీడ్, 4వది చేంజ్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ 4 గనక ఏ పాత్రకైనా ఉంటే అది మంచి పాత్ర అన్నాడు. పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆలోచించే విధానం, ఆ పాత్ర ఆలోచించే విధానం ఎట్లాంటిది, తర్వాత యాటిట్యూడ్ ఎలాంటిది,
దాని యొక్క ధోరణి ఎలాంటిది, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉన్న పాత్ర ఎలా మార్పు చెందింది, అలాగే చేంజ్ చివరికి దాని యొక్క ఎలా ఉన్న పాత్ర చివరికి ఎలా మార్పు చెందింది. నాలుగోది అనుకుంటే మూడో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే డ్రామాటిక్ నీడ్, దాని యొక్క గోల్ ఏంటి, సాధించాలనుకున్న అంశం ఏంటి, ఆ ప్రధాన పాత్ర సాధించాలనుకున్న అంశం ఏంటి. ఈ 4 అంశాలు కనుక ఉంటే ఉత్తమమైన పాత్ర. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తాబేలు కుందేలు పాత్రలో మనం మొట్టమొదటి తాబేలు తీసుకుందాం. తాబేలు ఎలా ఉంటుంది, తాబేలు తను అనుకున్నది సాధించాలనుకునేటువంటి లక్ష్యం ఉన్నది కదా. తాబేలు యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఎవరైనా ఉంటే హెల్ప్ చేస్తుంది, కాబట్టి ఎవరైనా ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్గా తీసుకుంటుంది, ఎంతైనా చేస్తుంది, దాని యొక్క యాటిట్యూడ్ ఇది. పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అయ్యో తండ్రి కాలు దెబ్బతగిలితే అయ్యో మీరు ఇలా ఉందా, సరే నా అమ్మా నాన్నకి వెళ్ళిపోవటం, తర్వాత ఫ్రెండ్స్ ఏమైనా కావాలంటాం, ఏదైనా అందరి యొక్క మాటల్ని నలుగురిని కలుపుకుని నలుగురు అభిప్రాయాలను తీసుకుని తను బలపడటం, ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నది. అలాగే దాని యొక్క గోల్ ఏంటి, దాని యొక్క ఛాలెంజ్ ఏంటి, కుందేలతో ఛాలెంజ్ చేసింది, ఏం సాధించాలని గెలుపు, దాని పరుగు పందెంలో దానిలో గెలవాలనుకుంది, గెలిచింది, చివరికి ఏం మార్పు చెందింది. ఒక సాధారణంగా ఉన్నటువంటి ఒక తాబేలు అడవిలో తనకన్నా బాగా పరిగెత్తగలిగేటువంటి కుందేలను కూడా జయించి అందరి మెప్పు పొందింది. అప్పటిదాకా అనామకంగా ఉన్న తాబేలు అడవిలో ఒక ప్రధానమైన పాత్రగా నిలబడటం, ఇది చేంజ్. అలాగే కుందేలు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కుందేలు మొట్టమొదటిలో పొగరపోతుంది, తనకు తానే లీడర్గా పెట్టుకునే యాటిట్యూడ్, లీడర్గా చేస్తుంది. అక్కడ తాబేలేమో అందరూ కలిసి దాన్ని లీడర్ చేస్తే ఇది నేనే లీడర్ అహంకారంగా ప్రవర్తిస్తుంది, దీని యాటిట్యూడ్ ఇలాంటిది. దాని పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంటుంది, ఆఫ్టర్ ఆల్ అది ఎట్లా ఏం చేస్తుంది, నన్ను గెలుస్తుందా అన్నది, అంతేగాని అది కష్టపడితే గెలుస్తుందన్న ఆలోచన విధానం లేనటువంటిది. అలాగే దాని గోల్ ఏంటి, గెలుస్తానని గెలవాలి, దాని మీద గోల్ గెలిచిందా అంటే తాబేలు మీద గెలవాలి, గెలిచిందా అంటే ఓడిపోతుంది. అంటే ప్రతి పాత్రకు ఒక గోల్ ఉంటుంది, అన్ని పాత్రలు గోల్ చేరాలలేదు, కొన్నిట్లో ఓడిపోతాయి, కొన్నిట్లో సక్సెస్ సాధిస్తాయి, కొన్నిట్లో ఫెయిల్యూర్ అవుతాయి. అంటే ఒక్కొక్క పాత్ర, హీరో పాత్ర సక్సెస్ సాధించింది, తర్వాత నెగిటివ్ పాత్ర ఏమో ఫెయిల్యూర్ సాధించింది. అలాగే చివరికి చేంజ్ అంటే ఎలాంటి పొగరబోతుగా ఉన్నటువంటి కుందేలు చివరికి ఏం మార్పింది, మంచిగా అయిపోయి దాంతో ఫ్రెండ్షిప్ చేసుకుంది. కాబట్టి ఈ 4 లక్షణాలు అంటే పాయింట్ ఆఫ్ వ్యూ, యాటిట్యూడ్, గోల్ అండ్ చేంజ్ అనే 4 లక్షణాలు కుందేలుకు కూడా కనపడ్డాయి. ఇలా ప్రతి పాత్రకి, సినిమాలో ఉన్న ప్రధానమైన పాత్ర ప్రతి పాత్రకి ఉంటాయి. సినిమాలో క్రియేట్ చేసినప్పుడు ఇవి ఉన్నాయో లేవో తెలుసుకుంటే, ఇవి కనుక ఈ లక్షణాలు 4 ఉంటే మనం క్రియేట్ చేసిన పాత్ర మంచి పాత్ర. మీరు చేస్తున్న షార్ట్ ఫిల్మ్లో ప్రత్యేకంగా మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటికి కూడా ఈ 4 లక్షణాలు ఉన్నాయో లేవో చూసుకోండి. అప్పుడు మీరు క్రియేట్ చేసిన పాత్రలు మంచి పాత్రలు అవుతాయి. ఇది 2వ లక్షణం. 3వ పాయింట్ ఏంటి, ఆ 3వ పాయింట్ ఏంటో ఒకసారి చూద్దాం. మన కథా స్ట్రక్చర్లో 3వ పాయింట్ ఏంటంటే, సిట్ఫీల్డ్ ఏం చెప్తాడంటే, ఏ కథ రాసుకున్నప్పటికీ కూడా మొట్టమొదట ఒక బిగినింగ్ రాసుకోండి, ఓపెనింగ్ సీక్వెన్స్, తర్వాత 2వది ప్లాట్ పాయింట్ 1, 3వది ప్లాట్ పాయింట్ 2, 4వది ఎండింగ్. మధ్యలో మనం 5వ పాయింట్ జోడించి ఇంటర్వెల్ కొన్నాడు, తెలుగులో ఇంటర్వెల్ అని కూడా పెట్టుకున్నాం, అంటే మిడ్ పాయింట్ అని కూడా పెట్టాం. అయితే ఇది అరగంట సినిమానే కాబట్టి, అరగంట కథే కాబట్టి, షార్ట్ ఫిలిం కాబట్టి మిడ్ పాయింట్ స్కిప్ చేసాం. స్కిప్ చేస్తే 4 పాయింట్లు వస్తాయి, అంటే బిగినింగ్, ప్లాట్ పాయింట్ 1, ప్లాట్ పాయింట్ 2 అండ్ ఎండింగ్. ఈ 4 మొట్టమొదట మన కథలో ఉన్నాయో లేవో తెలుసుకోండి. అప్పుడు మనం రాసిన కథ అనేది ఒక ఫార్మెట్లో కరెక్ట్గా ప్రొఫెషనల్ పద్ధతిలో ఉందని అంటుంది. సో తాబేలు కుందేలు కథలో బిగినింగ్ ఉంది, అలాగే ప్లాట్ పాయింట్ 1 ఏంటని అనుకున్నాము, ప్లాట్ పాయింట్ అంటే an episode, incident or event that hooks into the action and spins it around into another direction. ప్రధాన పాత్ర వెళ్తున్నప్పుడు ఒక ఉద్దేశంతో బయలుదేరి ఒక సన్నివేశంలో ఇరుక్కుంటుంది. ఆ కథ అలా వెళుతుంది, ఆ పర్పస్ కోసం వెళ్ళాడు అనుకుంటే అనుకోకుండా మరొక అంశంలో ఇరుక్కొని మరొక అంశానికి తగులుకొని కథని మలుపు తిప్పుతుంది. దీన్నే మనం ప్లాట్ పాయింట్ 1 అంటాం. ఇలాంటి ప్లాట్ పాయింట్స్ కథలో చాలా ఉంటాయి. ప్లాట్ పాయింట్ 1 అనేది కథని ప్రారంభించే అంశం. అక్కడే ప్రధాన పాత్ర ఒక సమస్యలో ఇరుక్కుంటుంది లేదా ఒక ఛాలెంజ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఏదైనా ఒక అంశం మీద కథ జరుగుతున్నప్పుడు ఆ కథ హఠాత్తుగా మరొక దానికి మలుపు జరగటం. అసలు ప్లాట్ పాయింట్ 1 ఏంటంటే ఒకసారి మనం చిన్నగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్లాట్ పాయింట్ 1 ఇప్పుడు
మరి ఈ కుందేలు తాబేలు కథలో ఉందా లేదా? చెరువుకి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళింది? తల్లిదండ్రికి నీళ్లు తీసుకురావాలని బయలుదేరి వెళ్ళింది అది. కానీ అక్కడ ఏం జరిగింది? కుందేలుతో ఛాలెంజ్ చేసి ఒక గొడవ పడి ఛాలెంజ్ చేసి ఒక పరుగు పందాన్ని తీసుకుని ఇంటికి వచ్చింది. సో కుందేలుతో గొడవ పట్టడానికి వెళ్ళింది ఆ చెరువుకి? కాదే, తండ్రికి ఏదో బాగాలేదు, తల్లి చెప్పిందా నీళ్లు తెద్దామని వెళ్ళింది. కానీ అక్కడ ఏం జరిగింది? అది వేరే రకంగా మలుపు తిరిగి, ఇలా మలుపు తిరగటానే ప్లాట్ పాయింట్ 1 అంటాం. అలాగే పరుగు పందెం జరుగుతుంది, ప్లాట్ పాయింట్ 1 ఉంది కదా. అలాగే ప్లాట్ పాయింట్ 2 పరుగు జరుగుతున్నప్పుడు అలా కొండ దెబ్బలాగా ఉంది, ఆ దెబ్బ మీదకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఓడిపోతుందా లేదా అనేటువంటి ఒక చిన్న సందిగ్ధత వస్తుంది. అది ప్లాట్ పాయింట్ 2గా మనం అనుకోవచ్చు. అలాగే ఎండింగ్ ఒక ప్రాపర్ ఎండింగ్తో, రెండింటి మధ్య స్నేహంతో ఎండింగ్ అయింది. కాబట్టి మన కథలో బిగినింగ్ ఉంది, ప్లాట్ పాయింట్ 1 ఉంది, ప్లాట్ పాయింట్ 2 ఉంది, తర్వాత ఎండింగ్ కూడా ఉంది. ఇలాగా ఒక కథలో గనక 4 అంశాలు గనక, ఈ 4 అంశాలు ప్రాథమికంగా మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే అది సక్సెస్ఫుల్ స్టోరీ. సో చూసారా, చిన్న ఫిల్మ్ అయినప్పటికీ కూడా దానిలో సంఘర్షణ ఉంది, కాన్ఫ్లిక్ట్ ఉంది, రెండింటి మధ్య క్యారెక్టర్ మధ్య వైరుధ్యం ఉంది, క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్ ఉంది, రెండింటి మధ్య అన్నీ ఉన్నాయి. దీనిలో కథలో ఏవైతే ఉండాలో, ఒక కథకు ఉండాల్సిన లక్షణాలు ఏవైతే ఉండాలో అన్నీ కూడా ఉన్నాయి. అందుకనే నేనేమంటానంటే, చిన్న కథ పెద్ద కథ అనుకోకండి, షార్ట్ ఫిలిమా బిగ్ ఫిలిమా అనుకోకండి. ఏదైనా ఒక ఫిలిం మనం తీసుకున్నట్టు, ఒక కథ తీసుకున్నామంటే ఈ లక్షణాలు ఉండాలి అని మనం నిర్ణయించుకోవాలి. అంతెందుకండి, అప్పుడప్పుడు మహేష్ బాబు యాక్ట్ చేసిన ఒక యాడ్ చూస్తూ ఉంటామండి. ఒక సబ్బుకు సంబంధించిన యాడ్. ఆయన ఒక కారులో దిగుతాడు, ఎదురుకుండా ఒక ఆవిడ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, అరే చాలా అందంగా ఉంది, హీరోయిన్ లాగా ఉంది అనుకుంటాడు. దగ్గరకు వచ్చి మీరు అని పలకరించకపోతే, మీరు చాలా అందంగా ఉన్నారు మా సినిమాలో అని అంటుండగా మమ్మీ అనుకుని ఒక అమ్మాయి వస్తుంది. అనగానే అరే మమ్మీ అని ఆశ్చర్యపోతాడు. తర్వాత సబ్బుని వస్తుంది. చూడండి, ఈ చిన్న అడ్వర్టైజ్మెంట్లో కూడా బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉంది. సో ప్రతిదానికి ఒక చెప్పాలనుకున్న అంశానికి, ఒక సీన్కి, అడ్వర్టైజ్మెంట్కి, కథకి, అన్నిటికీ కూడా బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉంటాయి. అలాంటిది ఇవేమీ లేకుండా కథలు రాసేద్దామా? ఇట్లాంటి సూత్రాలు ఏమీ పాటించకుండా స్క్రిప్ట్స్ రాసేద్దామా? అలా ఎప్పుడు చేయొద్దు. మీరు తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ మన ఎపిసోడ్లో ఒక్కొక్కసారి నిదానంగా పెట్టుకుని అబ్జర్వ్ చేసి చూడండి. చూసి మీరు కూడా ఒక మంచి షార్ట్ ఫిల్మ్స్ రాయడానికి ప్రయత్నించండి, లేదా ఒక చిన్న కథను తీసుకుని దానికి స్క్రిప్ట్గా రాయడానికి ప్రయత్నించండి. మన ఎపిసోడ్లో డిస్కస్ చేసిన పాయింట్లన్నీ కూడా మీరు రాస్తున్న కథలో ఉన్నాయా లేదా అని మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మంచి కథలు రాయటానికి, మంచి షార్ట్ ఫిల్మ్ రాయడానికి అవకాశం ఉంటుంది. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. గుర్తుపెట్టుకోండి, ఈ ఎపిసోడ్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి చెప్పండి, షేర్ చేయండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మరో కొత్త అంశంతో మళ్ళీ వస్తాను. నమస్కారం.